రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ ఎన్నో కోట్లు చేశాడు. అది ఒక నేను సేవ చేస్తానరా నన్ను ఆహ్వానించండి అంటే వీళ్ళు ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. అది మనం ఇప్పుడు కేసీఆర్ వచ్చాడండి, నేను బంగారు తెలంగాణ సాధించాను, తెలంగాణ ప్రజలకు నేను మేలు చేస్తాను, ఆంధ్ర వాళ్ళని తరివేస్తాను అన్నాడు. అది మీకు ఓకే, చాలా బాగుంది కదా మాట. అదే ఆంధ్రవాడు పార్టీలో 1983లో జాయిన్ అయ్యి 2001 వరకు ఉన్నాడు. అప్పుడు ఎవడు సంక్రాకాడు అంటున్నాను, అంతే కదా. 19 ఏళ్ళు ఏం చేసావయ్యా నువ్వు? అప్పుడు ఆంధ్రవాడు తెలీదా? ఇప్పుడు ఏమండి అది చెరువు కబ్జా అది అంతకంటే ఇంకా అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంతే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి కొంతమంది ప్రజలు అడుగుతున్నారు. అంతే కదండి, మరి అది ఎక్సలెంట్ అండి. ప్రజలు అడిగిన దానికి ఏదైనా సరే శిరసా వహించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావద్దంటానికి ఆడేవాడో కోనికిస్కా గొట్టంగాడు కాదు. ప్రజలు బాబు పవన్ కళ్యాణ్ నీ వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, నువ్వేమీ చేయలేవు, నీకు చేయటం చేత కాదని ప్రజలేమన్నా అన్నారనుకోండి, అప్పుడు ఆయన రాకూడదు. కానీ ఏంటంటే ప్రజలు పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఇంకా మేలు జరుగుద్ది, మాకు ఇక్కడ ఉన్నవాళ్ళ కంటే నువ్వే మేలు అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారండి. ప్రజలు ఎవరన్నా మీరు ఒక సాధారణమైన ఒక నాయకుడు తప్ప ఒక సాధారణమైన వాళ్ళు ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ రావద్దా. పవన్ కళ్యాణ్ నిజంగా అది కబ్జా చేశారని అంటున్నారు కదా, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కబ్జా చేస్తాడంటారు? కబ్జా చేస్తేనండి ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఏమని? నేను కబ్జా చేస్తుంటే కనుక ప్రభుత్వానికి నేను డైరెక్ట్గా రాసి ఇచ్చేస్తానని, ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని చెప్తున్నానని చెప్పాడు. అంతకంటే ఏం కావాలి? మరి ఆరోపిస్తున్నారంటారు మీరు? అంటే ఎందుకు ఇది ఏమండి, ఇప్పుడు సపోజ్ తొలి వెలుగు రఘు అనే గొట్టంగాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆడో జర్నలిస్టు, ఆడు 10 మందిని రేప్ చేశాడని అంటాను నేను, నిజమేనా? ఆడికి ఏదో తోచింది, ఆడి వెనకాల ఎవడో సన్నాసిగాడు ఉన్నాడు, ఆడేది ఒరే ఇలాగ చెరువు కబ్జా చేసాడని చెప్పు. చెరువు అంటే కనుక సామాజిక సంపద కాబట్టి ప్రతి ఒక్కడికి బుర్రకెక్కేస్తుంది. ఇప్పుడు ఒకటి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసాడు అన్నది పెద్దగా సమస్య కాదు, కానీ చెరువు ఆక్రమించేసాడు అనేది అప్పటికి ప్రతి ఒక్కడికి ఎక్కేస్తుందిగా. అది నిజమో కాదో వీళ్ళకి తర్వాత ఎప్పుడో కానీ తెలియదు, ఈ లోపల పాటు నిందలు వచ్చేస్తాయి.